హ్మ్. ఆ! ఆ! మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారా అంకుల్? వార్ 2 వార్ 1 యావరేజ్గా ఉంటుందంటే దానికి మళ్ళీ సీక్వెల్ అంట స్పై థ్రిల్లర్. అసలు ఏ విధంగా ఇది స్పై థ్రిల్లర్ మీరే చెప్పండి. దీన్ని స్పై థ్రిల్లర్ అన్నారో మన తెలుగు గూఢచరి పరుగు పోద్ది. నాకు ముందే తెలుసు ఇలా ఉంటుంది ఇలా అవుద్దని. అన్నిటికీ తెగించే థియేటర్లో అడుగుపెట్టా. కానీ వాళ్ళు నాకంటే తెగించి మరి సినిమా తీశారు. ఎంత తెగించారంటే వాళ్ళు ఈ బొక్కలో స్పై థ్రిల్లర్ తీయడానికి. వామో అది నా నోటితో నేను చెప్పలేను. తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయని డైలాగ్ ఉంటదిగా, అలాగే ఉంటది. వార్ యుద్ధం చేయాల్సి వస్తుంది. మీరు కానీ ఈ సినిమా చూద్దామని వెళ్ళారో చూసే ఆడియన్స్కి కళ్ళు చెవులు బ్రెయిన్ అన్నీ ముంగుతాయి. మీకు కానీ తలపట్టు ఉంటే దీనికి మాత్రం వెళ్ళకండి, కోమాలోకి వెళ్ళిపోగలరు మరి జాగ్రత్త. అసలు ఏమాత్రం నచ్చలేదు మూవీ నాకైతే. రితిక్ రోషన్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని పెట్టుకొని ఏంటి సార్ మీరు తీసింది. మంచి యాక్టర్స్ ఉన్నారు, బడ్జెట్ ఉంది, హైప్ ఉంది, కానీ కంటెంట్ లేదు. ఏం చేద్దాం. కనీసం యాక్షన్ మీద అయినా కొంత ఫోకస్ పెట్టిన హై ఫీల్ అయ్యే వాళ్ళం. నా బొందలా ఉంది యాక్షన్ అయితే. 3 గంటలు మెంటల్గా ఎఫెక్ట్ చేసింది మూవీ. నువ్వు పెద్ద పెద్ద బ్లాస్ట్లు చేజింగ్లు ఇవన్నీ పెట్టే కన్నా, నువ్వు కోట్లు పెట్టి ఇవన్నీ పెట్టే కన్నా ఒక 10 నిమిషాలు హ్యాండ్ టు హ్యాండ్ కొట్టుకునే హయ్యే వేరు. ఎంత దారుణంగా ఉందంటే యాక్షన్. ఇంకా యాక్షన్ కొరియోగ్రాఫర్ ఎవడో కానీ ఇది యాక్షన్ కాదురా బాబు అని ఎవడైనా చెప్పినా బాగుండే సెట్లో. ఇంకా యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఎవరో కానీ చాలా దరిద్రంగా చేశారు. అసలు సినిమా అనుకున్నారో కార్టూన్ బొమ్మ అనుకున్నారో మరి. ఎంత సిల్లీగా కామెడీగా ఉందంటే యాక్షన్ టార్చర్ అనిపించింది. పార్ట్ 1లో కనీసం యాక్షన్ అయినా హై ఇచ్చింది. పార్ట్ 1లో యాక్షన్ కొంత బాగుంటది రియలిస్టిక్ గా. ఇందులో అయితే మరి దారుణంగా ఉంది. పార్ట్ 1లో ఒక 4-5 యాక్షన్ కొరియోగ్రాఫర్స్ గా పనిచేశారు. కనీసం వాళ్ళని తీసుకున్నా బాగుండు. ఇందులో అయితే ఇద్దరినే తీసుకున్నారు. మరి వాళ్ళు ఏ మాత్రం కొంచెమైనా డ్యూటీ చేసిన యాక్షన్ ఇలా ఉండకపోయేది. మనిషి అన్నోడు దీన్ని చూడలేడు. స్టోరీ లేదు, రైటింగ్ ఉండదు, క్యారెక్టర్ డెవలప్మెంట్ అంతకన్నా ఉండదు. ఇంత బడ్జెట్లు పెడుతున్నారు ఎందుకో ఏంటో మరి. అసలు ఎందుకు ఇలా తీస్తున్నారో ఏంటో మూవీ మేకర్స్. సెట్ లో అందరికి చిప్పు దొబ్బిందో ఏంటో మరి. నేను ఫస్ట్ పార్ట్ లో చూసిన కబీర్, ఇందులో చూసిన కబీర్ టోటల్లీ డిఫరెంట్. అసలు సంబంధమే లేదు. పాన్ ఇండియా మూవీ అని స్కేలే తీసుకున్నారు కానీ కనీసం ఒక్కటి చెప్పినా బాగుండేది యాక్షన్ కాదురా అని. మరి ఇంత టాప్ లెవెల్లో కాకుండా కొంత కోసేపు రియలిస్టిక్ గా కొట్టుకుని హై వచ్చేది. అయినా ఒక క్యారెక్టర్ అంటూ తీసుకున్నప్పుడు అతనికి ఒక క్యారెక్టర్ అంటూ అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు. పైగా ఎన్టీఆర్ గారిని తీసుకొని ఆయనకు ఒక క్యారెక్టర్ లేదు, ఏం లేదు. ఒక స్టార్ పర్ఫార్మర్ని తీసుకొని ఏంటని మీరు చేసిన పని. ఎన్టీఆర్ గారికి ఒక క్యారెక్టర్ అంటూ ఉండదు. అలాంటప్పుడు ఈయననే ఎందుకు తీసుకోవాలి మరి? ఇంకెవరు దొరకలేదా? ఆయన వల్ల టికెట్ ప్రైస్ బొక్క నాకు. ఎన్టీఆర్ గారు ఉన్నారనే చూడాల్సి వచ్చింది. లేకపోతే ఎప్పుడో ఓటీటీలోకి వచ్చినప్పుడు తీరిగ్గా చూసుకునేవాడిని. రోజుకో గంట చూసి ఓడగొట్టేవాడిని. అసలు ఆయన్ని కాస్టింగ్లోకి తీసుకొని మొత్తం నామం పెట్టి గంగార్పణం చేశారు. అసలు స్టోరీలో ఇవ్వండి, ఆయన చేయాలే కానీ కుప్పలుగా వస్తాయి. పోయి దీంట్లో పడ్డారేంటో మరి. ఎన్టీఆర్ గారిని ఎందుకు తీసుకున్నారనేది కాదు నా ప్రాబ్లం, అసలు ఏం అవసరం ఉందని. దీనికి సీక్వెలే బొక్క, మళ్ళీ స్టార్ కాస్టింగ్ ఎందుకు? అసలు దేనికి ఇంత బడ్జెట్లు పెట్టి ఇంత దారుణంగా తీస్తున్నారు? దేనికి? పాన్ ఇండియా అంటున్నారు, అసలు ఏం ఉండట్లేదు అక్కడ. బొక్కల విఎఫ్ఎక్స్ మన టికెట్ ప్రైస్ బొక్కడం తప్ప. విఎఫ్ఎక్స్ అయితే కొన్ని చోట్ల బొక్కలా ఉంది. ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ లేని సినిమా కానీ సీన్ కానీ అందులో ఉన్న క్యారెక్టర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బూడిద ఉందిగా దాంతో సమానం. ఎమోషనల్ కనెక్టివిటీ అనేది లేనప్పుడు సినిమాలాగా ఉండదు. అది లేనప్పుడు చూసే ఆడియన్స్కి ఎలా ఉంటుంది తెలుసా? బతికే ఉంటాడు కానీ ఎవడో చంపేసినట్టు ఊరేసినట్టు ఉంటుంది. బతికున్న శవం లాగా అన్నమాట. సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది ఎన్టీఆర్ సైడ్ నుంచి బాగుంది. అంటే ఎన్టీఆర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బాగుంది. అంటే ఈగో అనేది ఉంది చూసారా, అది బాగుంది అంటున్నా. ఇదే సీన్ తో సినిమా ఓపెన్ అయితే సినిమా ఇంకోలా ఉండేది, ఇంకేలా చూసేవాళ్ళం. ఎమోషనల్ కనెక్టివిటీ లేకుండా ఇంటర్వెల్ వరకు సాగింది సినిమా. ఇక ఏముంది అందులో? ఒక స్పై థ్రిల్లర్ కి కావాల్సిన స్టోరీ టెల్లింగ్ కానీ నరేషన్ కానీ ఇది కాదు అసలు. ఇలా నేనైతే చూడలేదు. మరి ఎన్టీఆర్ గారిని పెట్టారు, ఏదో 2 ఎలివేషన్లు ఇచ్చాయి పడి ఉంటుంది అన్నట్టు పెట్టారు. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల అస్సలు బాగాలేదు. సినిమాటోగ్రఫీ పార్ట్ 1లోనే బాగుండేది, ఇందులో బొక్కలా ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గారు ఇద్దరు వాళ్ళ రోల్స్ లో న్యాయం చేశారు. కానీ ఎన్టీఆర్ గారిని అసలు ఏ మాత్రం యూజే చేసుకోలేదు. ఇది కాదు వాడకం అంటే. కూలీలో సైమన్ ఇందులో ఎన్టీఆర్ గారు ఇద్దరు. కియారా ఎందుకు పెట్టారేంటో. సెకండ్ హాఫ్ లో ఎక్స్పోజింగ్ సీన్ కోసం పెట్టారని ఈజీగా అర్థమైంది. ఇక రిమైనింగ్ అందరూ పెద్దగా ఏం లేదు. బీజము సాంగ్స్ అయితే పెద్దగా ఏం లేదు, ఓకే ఫ్లోలో వెళ్ళిపోయినాయి. మొత్తానికి వార్ 2 వాము భరించడం కష్టం. ఇక మీ ఇష్టం. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడవచ్చు, కానీ తెలుసుగా బిగినీ సీన్ ఉంది, అది తప్ప రిమైనింగ్ అంతా చూడొచ్చు. సో మరిది వార్ 2 రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీటి నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.